హెచ్ఎంటీవీ అంటే 100లో 1 కాదు. హెచ్ఎంటీవీ అంటే ఒక బ్రాండ్. హెచ్ఎంటీవీ అంటే ఒక ఇమేజ్. అవును, హెచ్ఎంటీవీ అంటే సమాజం కోసమే పనిచేస్తున్న ఒక మేలైన న్యూస్ ఛానల్. 100లో 1గా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అత్యుత్తమ తెలుగు న్యూస్ ఛానల్ హెచ్ఎంటీవీ. సమాజ హితమే లక్ష్యంగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలిచింది. ప్రజల కష్టాలే ఎజెండాగా ప్రజల పక్షాన పోరాడుతోంది. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వార్తలను ప్రజలకు చేరవేస్తూ నిష్పాక్షిక జర్నలిజానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. సంచలనాలతో ఊదరగొట్టకుండా వార్తను ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ సాగే పంథాలోనే హెచ్ఎంటీవీ అడుగులు వేస్తోంది. ప్రశ్నించాల్సిన వారు ప్రశ్నించలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు తమ గోడు వినేవారు లేరని భావించే బాధితుల గొంతుకై నిలిచింది. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా, ఏ నాయకుడి మద్దతు లేకుండా, ఏ సంస్థ నీడ ఛానల్పై పడకుండా ప్రజా సమస్యలను, సమాజ పరిణామాలను వివరిస్తూ, విశ్లేషిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ముందుకు సాగుతోంది. ఏ నాగరికత బతికి బట్టకట్టాలన్నా జలవనరుల మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటిది అభివృద్ధి పేరిట చెరువులు, కుంటలు, నదులు నాశనమవుతోంటే అడ్డుకునే ప్రయత్నం చేసింది హెచ్ఎంటీవీ. ప్రజలతో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించే హెచ్ఎంటీవీ అతిపెద్ద బాధ్యతను నెత్తికెత్తుకుంది. చెరువుల కబ్జాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చెరువు భూములు ఆక్రమించిన వారి గుండెల్లో దడ పుట్టించిన కార్యక్రమమే చెరువు గుండె చెరువు. జలవనరులను ధ్వంసం చేసి చెరువు భూములను ఆక్రమించి నిర్మాణాలు చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చెప్పిందే చెరువు గుండె చెరువు కార్యక్రమం. భూమికి భూమి, నీరుకు నీరు, అన్ని చెరువుల కబ్జా లెక్కలను ఖచ్చితంగా లెక్కగట్టి ప్రజల ముందుంచింది చెరువు గుండె చెరువు కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా లాంటి సంస్థ ఏర్పాటుకు చెరువు గుండె చెరువు కార్యక్రమమే స్ఫూర్తి అని చెప్పడానికి హెచ్ఎంటీవీ గర్విస్తోంది. మనిషికి ప్రాణాధారమైన జీవ వనరులను కాపాడుకునేందుకు జలం జీవం పేరుతో కార్యక్రమాన్ని చేపట్టి నీటి విలువలను, జలధారల అవసరాన్ని చాటి చెప్పింది. నీటిపారుదల పరిరక్షణ కోసం సరైన చర్యలు తీసుకుంటే గతంలో సస్యశ్యామలంగా సాగిన సాగుబడి ఇప్పటికే కొనసాగుతుండేది. కానీ అభివృద్ధి పేరుతో సాగు విస్తీర్ణం తగ్గడం కన్నా పాలకులు, అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడంతో జరిగిన నష్టమే ఎక్కువ అన్న విషయాన్ని ముక్కుసూటిగా తెలియజేసింది. జరిగిన నష్టాన్ని, ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు పరిష్కార మార్గాలను తెలియజేస్తూ జలం జీవం అనే బృహత్తర కార్యక్రమాన్ని హెచ్ఎంటీవీ చేపట్టింది. రైతులకు నీటి కష్టాలను దూరం చేసేందుకు కాకతీయులు, అసఫ్ జాహీల కాలంలో నిర్మించిన కాలువలు కబ్జాలకు గురై కుంచించుకుపోయి దీనావస్థకు చేరిన దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపెట్టిందే కరిగిన కాలువలు కార్యక్రమం. కరిగిన కాలువలు కార్యక్రమంతో ప్రభుత్వ యంత్రాంగంలో చలనం తీసుకొచ్చి కొన్ని చోట్ల కాలువలకు పూర్వ వైభవం తీసుకురావటంలో హెచ్ఎంటీవీ నిర్విరామ కృషి చేసింది. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు. అలాంటి దేవుడికే కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఎందరో మహానుభావుల దాతృత్వంతో కట్టించిన పురాతన ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ధూపదీప నైవేద్యాలు లేక ముల్లోకాలనేలే ముక్కంటి ఆవాసాల్లో అంధకారం నెలకొంది. ఆలనా పాలన లేక అమ్మలగన్న అమ్మ ఆవాసాలు ఆనవాలు లేకుండా పోతున్నాయి. మాన్యం భూములు అన్యాక్రాంతమవుతున్న ఆదాయం మాత్రమే లెక్కగట్టుకునే దేవాదాయ శాఖ ధర్మాన్ని కాపాడే పనిని గాలికొదిలేసింది. ఇలాంటి ఆపత్కాలంలో దేవాలయాల భూముల కబ్జాలపై జాగో రే జాగో అంటూ హెచ్ఎంటీవీ ధర్మ గంట మోగించింది. హెచ్ఎంటీవీ వరుస కథనాలతో హిందూ సంఘాలు రంగంలోకి దిగి ఆలయ భూములను కాపాడేందుకు ఆందోళన బాట పట్టాయి. కళ్లు తెరుచుకున్న ఎండోమెంట్ అధికారులు ఆలయ భూముల రక్షణకు కదిలారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊరికి ఓ పేరుంటుంది. ఆ పేరుకు ఓ చరిత్ర ఉంటుంది. అలాంటి గ్రామాల చరిత్రను వెలికితీసే ప్రయత్నమే హెచ్ఎంటీవీ మా ఊరి కథలు. ఈ కార్యక్రమంతో ఎన్నో గ్రామాల కథలు నేటి తరానికి విప్పి చెప్పింది హెచ్ఎంటీవీ. ఒక్కో ఊరు కథ ప్రసారమైనప్పుడు మా ఊరికి ఇంత కథుందా అని గ్రామస్తులే ఆశ్చర్యం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయంటే
అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ఎంత సంపాదించినా ఇంకా చాలదన్నట్లు మారిన నేటి కాలంలో సమాజం కోసం, ఇరుగు పొరుగు కోసం జీవించేవారు కూడా ఉంటారు. అలాంటి వారిని వెలికితీసి ప్రజలకు చూపించే ప్రయత్నం చేసింది హెచ్ఎంటీవీ. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి సాయపడేవారిని గుర్తించి సమాజం చేత గౌరవించిందే ఊరి కోసం కార్యక్రమం. ఒక్కో ఊరిలో ఒక్కో మహానుభావుడు, ఒక్కో ఊళ్ళో సంపదంతా ఊరి కోసం ఖర్చు చేసిన వ్యక్తి ఉంటే, మరో ఊళ్ళో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని భావించి ప్రజాసేవలో తరించే గొప్ప వ్యక్తులను స్ఫూర్తి ప్రదాతలుగా సమాజానికి చూపెట్టింది హెచ్ఎంటీవీ ఊరి కోసం. తెలుగు నేలపై ప్రతి ఇంటికి కనెక్టివిటీ ఉండేది విద్యాసంస్థలతోనే. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు స్కూలుకు వెళ్లే విద్యార్థులుంటారు. ఇంకా వారు పేదలైతే వారి కష్టాలు చెప్పనలవి కాదు. తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలన్న పేరెంట్స్ వీక్నెస్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి తెరతీసే విద్యాసంస్థల పాలిట సింహస్వప్నమయ్యింది హెచ్ఎంటీవీ. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల పేరిట సాగుతున్న దోపిడీపై చదువుకుందామా చదువు కొందామా అంటూ ప్రశ్నించి పేద మధ్యతరగతి పేరెంట్స్లో ధైర్యం నింపింది. పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలియని చిన్నారుల్ని కోళ్లను కుక్కినట్లు వ్యాన్లలో కుక్కి స్కూళ్లకు తరలించడాన్ని ప్రశ్నించింది. దిగివచ్చిన ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్స్పై కొరడా ఝులిపించారు. పరిమితికి మించి పిల్లల్ని స్కూళ్లకు తరలిస్తే చర్యలు తీసుకున్నారు. ఒకే నంబర్తో తిరుగుతున్న కాలేజీ బస్సుల భాగోతాన్ని హెచ్ఎంటీవీ బయటపెట్టింది. కాలేజీ ఫీజులు, బస్సుల దందాను అడ్డుకోవటమే కాకుండా ప్రైవేట్ స్కూళ్లను స్టేషనరీ దుకాణాలుగా మార్చటాన్ని నిలువరించింది. కలియుగ దైవం వెంకన్నస్వామి లడ్డూ ప్రసాదం చుట్టూ కల్తీ వివాదం నెలకొన్న సమయంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలపై నీలినీడలు కమ్ముకున్న వేళ టీటీడీపై హెచ్ఎంటీవీ ధర్మ పోరాటం ప్రకటించింది. టీటీడీ సొంత డైరీ స్థాపించి స్వచ్ఛమైన నెయ్యి తయారు చేయాలని నినదించింది. ఏడుకొండలవాడికి లడ్డూ పోటు ఎందుకు ఏర్పడింది? గోకులనందనుడి గోశాలలోనే నెయ్యి కరువైందా? నిత్య నిర్మలుడి ప్రసాదంపై నీలినీడలు ఎందుకు కమ్ముకున్నాయి? గోవర్ధనోద్ధారకుడి పాకలో దేశీ ఆవులను పెంచలేరా? పశుపాలుడి కోసం పక్క రాష్ట్రాల నుంచి నెయ్యి తెచ్చుకోవాలా? వడ్డీ కాసుల వాడితోనే టీటీడీ కమిషన్ల దందా చేస్తుందా? ఆదాయ లెక్కలకే దేవాదాయ శాఖ పరిమితమయ్యిందా? శేషాద్రి నిలయం ఆలన చూసే పాలకుల పాపం ఎంత? నందనందనుడి డైరీతో నవనీతం చిలకలేమా అంటూ కోట్లాది భక్తుల తరపున టీటీడీని ప్రశ్నించింది. సొంత డైరీ పెట్టొచ్చన్న స్పృహను టీటీడీ యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లటంలో హెచ్ఎంటీవీ కీలక పాత్ర పోషించింది. హెచ్ఎంటీవీ పోరాటం ఫలితంగా నెయ్యి కల్తీకి చెక్ పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ స్పందించింది. సొంత డైరీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు టీటీడీ ముందుకు రావటం హెచ్ఎంటీవీ సాధించిన విజయంగా ప్రకటిస్తున్నాం. ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన గడ్డ మీద తాజాగా అలాంటి ఉద్యమమే జరిగింది. విశాఖ స్టీల్ను ప్రైవేట్ పరం చేస్తారని ఊహాగానాలు వచ్చినప్పుడు బాధ్యతగల న్యూస్ ఛానల్గా హెచ్ఎంటీవీ రంగంలోకి దిగింది. వైజాగ్కి ఆవాజ్ పేరిట విశాఖ స్టీల్ని కాపాడే గురుతర బాధ్యతను భుజానికెత్తుకున్న విశాఖవాసుల వాయిస్ని మోడీకి వినిపించేలా వైజాగ్కి ఆవాజ్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించింది. విశాఖ స్టీల్ను కాపాడుకుంటూ హెచ్ఎంటీవీ వేదికగా విశాఖ ప్రజలు మలిదశ ఉక్కు ఉద్యమాన్ని చేపట్టారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో ఏపీ కూటమి ప్రభుత్వం, కేంద్రం దిగిరాక తప్పలేదు. విశాఖకు వచ్చిన ప్రధాని మోడీ విశాఖను ప్రైవేటు పరం కాదు కదా, ఇంకా అదనపు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని మాట ఇవ్వటంలో హెచ్ఎంటీవీ పాత్ర మరవలేనిదని చెప్తున్నాం. పాశ్చాత్య సంస్కృతి సునామీలో కొట్టుకుపోతున్న నేటి యువ కిషోరాలకు అమృతం వంటి మాతృభాషను అక్షరం రూపంలో మరోసారి రుచి చూపిస్తోంది హెచ్ఎంటీవీ. ఒక్క నిమిషం మాట్లాడినా అందులో 100 ఆంగ్ల పదాలు చొప్పిస్తూ అమ్మ భాషను వెనక్కి నెడుతున్న పరభాష బానిసలకు మన భాష, మన సంస్కృతిలో ఉండే లీలామృతాన్ని అందించేందుకు అక్షరం మొదలుపెట్టి తెలుగు భాషను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న హెచ్ఎంటీవీ
తాజాగా విజనరీ బిజినెస్ లీడర్స్ ఇంటర్వ్యూలతో గేమ్ చేంజర్ అనే ప్రోగ్రాంతో మన ముందుకొచ్చింది. వినూత్న ఆవిష్కరణలు, అసమాన సేవలతో ఆర్థిక అభివృద్ధికి, ఉపాధి రంగాలకు ఊతమిచ్చే పారిశ్రామికులతో ముచ్చటిస్తోంది. తమ ఎదుగుదలతో ఎకానమీని లాభాల బాట పట్టిస్తున్న వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు, అంకురాలకు అంకురార్పణ చేసిన స్టార్టప్ ఫౌండర్లను గేమ్ చేంజర్ పలకరిస్తోంది. బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ హెచ్ఎంటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు ఊతమిస్తున్న వ్యాపార, వాణిజ్య దిగ్గజాలను సమున్నతంగా సత్కరిస్తుంది. బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 7వ ఎడిషన్ని ఘనంగా నిర్వహించింది. సంపదను సృష్టించటంతో పాటు ఎకానమీ ఎదుగుదలకు పాటుపడుతున్న పారిశ్రామికులను సన్మానించటం హెచ్ఎంటీవీ సగౌరవంగా భావిస్తోంది. సైక్లథాన్ 2025 పోటీలను హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. తొలుత జుంబా డాన్స్తో ప్రారంభమైన ఈ వేడుకలు భారీగా వచ్చిన సైక్లిస్టులతో ఆద్యంతం ఆసక్తిగా సాగాయి. 5K, 10K రన్ కార్యక్రమాలు భారీగా వచ్చిన సైక్లిస్టులతో సందడిగా సాగింది. 5K, 10K రన్ విజేతలకు విడివిడిగా నెక్లెస్ రోడ్డులో ప్రముఖుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. కార్యక్రమానికి కేవలం యూత్ మాత్రమే కాకుండా అన్ని వయస్సుల వారు వచ్చి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. హైదరాబాద్లో హెల్త్ కాన్షియస్ పెంచాలని, పర్యావరణ హిత వాతావరణాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో హెచ్ఎంటీవీ నిర్వహించిన సైక్లథాన్ పోటీలకు అనూహ్య స్పందన వచ్చింది. రైతులకు అండగా, మెరుగైన దిగుబడే లక్ష్యంగా రైతు పక్షం పేరిట కనుమ పండుగ నుంచి 2 వారాల పాటు నిర్విరామంగా ప్రత్యేక కార్యక్రమం నడిపించాం. ఈ కార్యక్రమంలో అన్నదాతకు బంగారు బాట చూపించేందుకు నిపుణులు, వ్యవసాయంలో అనుభవజ్ఞులైన విలువైన సలహాలు అందజేసి వ్యవసాయమంటే దండుగ కాదు, పండుగ అని నిరూపించాం. మనిషి ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించినా, ఏ పని చేయాల్సొచ్చినా కావలసింది మాత్రం ఆరోగ్యం. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు హెచ్ఎంటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న కార్యక్రమం ఆరోగ్యం. ఈ కార్యక్రమంలో జీవన విధానాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో వివరించడంతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తారు. వ్యాధి కారకాలు, లక్షణాలు, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెరుగైన జీవన శైలి, సమతుల ఆహారంపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరిస్తారు. సమాజంలో అత్యంత ఖరీదైన అంశంగా మారిన వైద్యంపై ఉచితంగా సలహాలు, సూచనలు లభించడంతో ఆరోగ్యం కార్యక్రమంపై ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారు. ప్రజా సమస్యలను, వారి కష్టాలను పాలకులకు వినిపించి, కనిపించి, జనాలను చైతన్యవంతులను చేసి, పాలకులను ఆలోచింపజేసి సమస్యను పరిష్కరించగలిగితే చాలు అన్నదే హైదరాబాద్ మీడియా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ సిద్ధాంతం.